దేవుని యొక్క వాక్యము కీర్తనలు 95వ కీర్తన 95 మొదటి 7 వచనంలో దేవుని వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 95వ అధ్యాయం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములో భూమిని నిర్మించెను. ఆయన రండి, నమస్కారం చేసి సాగిలపడుదుము, మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నిన్న నేడు నిరంతరం ఒకటై ఉన్న మా తండ్రి, మారని దేవా, మాట తప్పని దేవా, నేను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచు వందనం చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకరుడవైన మా ప్రియ ప్రభువా, నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ కొనియాడుచుంటున్నాం. పాటల ద్వారా నాయనా నిన్ను ఘనపరచుటకు మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇప్పుడు నీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. నీ మెల్లైన స్వరాన్ని వింపచేయము, అయోగునాన్ని శిలువచాటును మరుగు చేయము ప్రభా. మరి మత్తయి 10:20 నీ సన్నిధి తెస్తూ ఉంటున్నాం ప్రభా. అలాగే ఇర్మియా 1:9 నీ సన్నిధి తెస్తూ ఉంటున్నాం. ప్రేమగల తండ్రి, నీవే నన్ను నీ బూరగా, నీ పనిముట్టుగా, నీ మాటలు అనుగ్రహించి నడిపించు. అయోగుడను, ఎందుకు పనికిరాను నన్ను మీరు ఏర్పరచుకున్నందుకే వందనం చెల్లిస్తూ నీ శిలువ చాటును మరుగు చేసి నీవే మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే కీర్తనలు 95లో మనం చూసినప్పుడు, మరి రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. అనగా దేవుని యొక్క సన్నిధిని, అదెంతో ప్రశస్తమైనది, ఎంతో ఉన్నతమైనది. ఆయనను ఆరాధించుట కొరకై, ఆయనను స్తుతించుట కొరకై ఎంత గొప్ప కార్యమును, రక్షణ కార్యమును చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరచుట కొరకై మనము చేరి ఉండడం, అది దేవునికి ఎంతో మరి ఇష్టమైనటువంటి కార్యం. 7వ వచనం అంటాడు, రండి నమస్కారము చేసి సాగిలపడుదు. మనము ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనకు నమస్కారం చేసి ఆయన స్తుతించడము, ఆయన ఘనపరచడం, ఇదెంతో శ్రేష్టమైనటువంటిది. ఈ లోకంలో మరి అన్నిటికంటే కూడా ఎంతో బహుశ్రేష్టమైనటువంటి మాటగా మరి ప్రభు చూస్తుంటున్నాడు. చూడండి, మరి నమస్కారం చేసి సాగిలపడాలి. ఆయనను మనం ఏం చేయాలండి? సాగిలపడి ఆయనను ఆరాధిస్తూ రావడం. అంత మాత్రమే కాదు, ఈ సాగిలపడి నమస్కారం చేయడం అనేది నీ వ్యక్తిగత జీవితంలో నువ్వెక్కడ ఉన్నప్పటికీ కూడా, నీ పని పాటలలో అన్నిటిలో కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవడము, ఆయనకు నమస్కారం చేయడము, ఆయనను స్తుతించడము, అది నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప మరి ఆధిక్యత. ఎందుకంటే మరి నేను కూడా మన ప్రతి పనులలో కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాము.
ఆయన్ను గణపరుస్తూ ఉంటాం. ప్రభు వలనే ఇది జరిగింది కార్యమని మనకు తెలుసు. అందుకనే మరి మొన్నటి దినంన మరి క్రికెట్లో గెలిపించిన తను కూడా మరి యేసు ప్రభువారే నాతో ఉండి నన్ను గెలిపించినాడు అన్నటువంటి ఒక మాటను, అనగా ఆయనను మరి ఘనపరచడం, మరి తన యొక్క పనిలో తనే చేసాడని ముందు ఆయనకు వందనాలు చెల్లించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యం అన్నట్టు. మన జీవితాల్లో కూడా మరి దేవుణ్ణి ప్రతి విషయంలో మనం దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ఘనపరచడం మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. కారణం ఏంటంటే ఈ లోకంలో అందరికంటే కూడా నువ్వెంత గొప్ప పేరుగల వారి గురించి నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా ఉన్నారని భావించిన వాళ్ళందరికంటే పైన ఉన్నటువంటి మన దేవుడు. అందుకనే 3వ వచనం అంటాడు, కీర్తనలు 95 వచనంలో, యెహోవా మహాదేవుడు. ఆయన ఎలాంటివండి? మహాదేవుడు. ఆయన మహా గొప్ప దేవుడు, దేవతలందరికీ పైన ఆయన మహాత్యము గల మహారాజు. కాబట్టి ఆయనను మనము ఆరాధిస్తున్న దేవుడు, ఆయన గొప్పతనం ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఎవరైనారు? మహాదేవుడుగా ఉన్నాడు. ఆయన ఎవరండి? మహాదేవుడు. మహాదేవుడుగా ఆయనను మరి మనము ఎరిగి ఉన్నామంటే మనం ఎంతో ధన్యులం. ఆయన యొక్క మహిమను, చాలామంది ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎరగని ప్రజలు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కానీ మరి మనం ధన్యులము. నిజమైనటువంటి మహిమ, నిజమైనటువంటి ఆరాధన చెల్లించేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు ఆయన అనుగ్రహించినాడు. అందుకనే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము మనం చూసినట్టయితే 24వ వచనం, 5:24. చాలు. దేవుడు ఎలాంటి వాడండి? ఆయన నరులతో మాట్లాడిన కూడా బ్రతికేవారు. ఈ లోకంలో ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని బాగు చేయడము ఎవరి తరం కాదు. ఎవరు కూడా తనను మరి బాగు చేసి నిలిపేటువంటి వారుగా ఉండరు. కానీ దేవుడు అంటే ఆయన మనల్ని సృష్టించినాడు కాబట్టి ఆయన మహాదేవుడుగా ఉండి మనల్ని ఆయన బ్రతికించిన వాడుగా ఉన్నాడు. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటుంది. ఇక్కడ మరి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 24వ వచనంలో ఏం చూడండి. ద్వితీయోపదేశకాండం మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎంతటి గొప్పవాడు అనేది మనము ఎరిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. మనము ఆరాధించే దేవుడు, ఇక్కడ కీర్తనలు 95లో మనం చూసాం, ఏమన్నాడు ఆయన? మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు కదా అండి ఆయన. మరి ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్టయితే, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? ఆయన చేస్తున్నటువంటి ఆ క్రియలు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? మీకు అందరూ తెలుసు, మొన్న ఒక వర్షం పడింది. నా చిన్నతనం నుండి కూడా చాలామందికి చెప్పుకున్నాను, నా చిన్నతనం కూడా అంత వర్షం ఎప్పుడు చూడలే. కరెక్ట్గా అది 12 గంటలు, అంటే వర్షాలు వచ్చినాయి పెద్దగా, కానీ ఆగి ఒక అర్ధగంట, గంట అట్లా, లేకపోతే మళ్ళీ సాయంత్రం అలా వచ్చేది. కానీ మొన్న వచ్చిన వర్షం ఎలాగొచ్చిందండి? ఉదయం 9,
8:30 ఆ టైం అట్లా ప్రారంభమైందంటే మళ్ళీ నైట్ 9 వరకు 8 వరకు కూడా ఇంకా పడుతూనే ఉన్నది అన్నట్టు. ఇది ఎలా వచ్చిందంటే లాక్డౌన్ ప్రకటించినట్టే వచ్చిందండి. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. తగ్గితే వెళ్దాం అన్నట్టు రెడీగా ఉన్నారు, కానీ ఇక తడవంది వెళ్ళడం కుదరదు అని అట్లా వెళ్ళిపోయారు. అంటే అంతగా వారిని బంధించి వేసింది. ఇది ఎవరు చేశారు? ఆయనకే సాధ్యం. అది గొప్ప దేవుడు, మన దేవునికే సాధ్యం. అది ఏ తుఫాను రావడమైనా, ఏ వర్షం ఇవ్వడమైనా, ఏది చేయగలిగినటువంటి ఆయనకే అసాధ్యం. అంటే మన దేవుడు అనగా నువ్వు ఆ సృష్టికర్త అయినటువంటి నిజ దేవుణ్ణి తెలుసుకునేవారే ధన్యులు. అర్థమైందా అండి? ఈ లోకంలో మనమేమనుకుంటాం, లోకంలో గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప గొప్ప చాలా డబ్బులు సంపాదించిన వారు ధన్యులు అనుకుంటాము, కానీ అంతకంటే ధన్యులు ఎవరండి? ఆ నిజ దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆయన ఎరిగి ఆయనను మరి నిజమైన దేవుడిగా గ్రహించి ఆరాధించేవారే నిజమైనటువంటి మరి ధన్యకరమైనటువంటి వారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఇంకేం సృష్టించినాడు? అదే 95:3-4 చాలు. ఇక్కడ ఏమన్నాడు? అంతటి గొప్ప దేవుడు కాబట్టి ఆయనకు మనం ఎంతగా మనం ఆరాధించినా, ఎంతగా గొప్ప చేసుకున్నా, నీ జీవితంలో ఎంతో గొప్ప చేసుకునేటువంటి ఆయన, అర్థమైందండి? మన దేవుడు ఎంతటి గొప్పవాడంటే ఆయన నువ్వు నివాసంగా ఉండడానికి భూమి ఆకాశంలోనూ ఆయన సృష్టించినటువంటి దేవుడు, సముద్రమును మరి సమస్తమును భూమిని నిర్మించినటువంటి ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుడు ఆయనను మనము ఎరిగి ఆయన ఆరాధించుతూ ఆయన గణపరుస్తూ ఈ లోకంలో గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. చూడండి, కీర్తనలు 97వ అధ్యాయము, కీర్తనలు 77 కీర్తనలు 77 13 వచనం చూడండి. 77 13 వచనం. చాలు. దేవుని యొక్క మార్గము ఎలాంటిదండి? పరిశుద్ధమైనది. దేవుడు అంతటి పరిశుద్ధమైనటువంటి మార్గమును కలిగినటువంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? పరిశుద్ధమైనటువంటి మార్గము, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశంను సృష్టించినటువంటి ఆ గొప్ప దేవుడు, దేవుని వంటి మహాదేవుడు అసలు ఎక్కడున్నాడు ఈ లోకంలో? అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి. మనం ఎంత ధన్యులమో. అందుకనే నీ ప్రతి పనిపాటలలో విజయం సాధించినప్పుడు ఆ సహోదరి జ్ఞాపకం చేసుకున్నట్టు మన జీవితాల్లో మన దేవుణ్ణి ఏం చేసుకుంటూ రావాలి? అన్ని వేళలో జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. అందుకనే మరి 34 కీర్తనలు అంటాడుగా, నేను ఎల్లప్పుడూ ఏ టైం అండి? ఎల్లప్పుడూ విజయం ఉన్నా లేకపోయినా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన గొప్ప దేవుడిగా నీకు నాకు ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ గొప్ప దేవుడు. మనము ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ మరి ఈ లోకంలో మన విశ్వాస యాత్రను కొనసాగించాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. ఇంకా దేవుని యొక్క గొప్పతనాన్ని మనము చూసినట్టయితే కీర్తనలు 104వ అధ్యాయము, కీర్తనలు 104 1వ వచనం చూడండి. చాలు. నీవు
అధిక ఘనత వహించిన వాడవు, నీవు అధికమైన ఘనత వహించిన వాడవు. నీ నా జీవితంలో నీ ద్వారా నా ద్వారా ఆయనకు ఏం కావాలండి? ఘనత. నీవు ఆయనను ఘనపరుస్తూ రావాలి. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. ఆయన మరి మహిమ ప్రభావములు ధరించి లోకంలో మరి జీవిస్తూ ఉన్నటువంటి దేవుడిగా మనము చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు 135 అధ్యాయము, కీర్తనలు 135 5వ వచనం చూడండి. చాలు. యెహోవా ఎలాంటి వాడండి? గొప్పవాడు. ఈ లోకంలో అందరికంటే కూడా, అన్నిటికంటే కూడా గొప్పవాడుగా ఉంటున్నాడు. ఆయన గొప్పవాడు కాబట్టి మరి ఆ గొప్ప దేవుని కొరకై మరి చాలా చోట్ల హతసాక్షులు అయ్యారు. కారణం ఏంటి? ఆయన గొప్పవాడు కాబట్టి. ఆయన కొరకు నేను హతసాక్షి అవడము మరి ఇంతకంటే గొప్ప భాగ్యము లేదు అని మనం చూస్తుంటున్నాం. నైజీరియాలో భయంకరమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారిని మారణహోమం చేయడం, ఇంకా ఎంతోమంది హతసాక్షులుగా చేయబడ్డం. వీరంతా ఎందుకు హతసాక్షులుగా చేయబడ్డారంటే వారి జీవితాల్లో దేవుణ్ణి ఎలా చూశారు? వాళ్ళు వారి జీవితాల్లో గొప్పవాడుగా, నా జీవితంలో అన్నిటికంటే అందరికంటే కూడా నాకున్న ఏదైనప్పటికీ దాని అంతటికంటే కూడా ఆయన ఎలాంటి వాడండి? గొప్పవాడు. మన దేవుడు ఆయన గొప్పవాడు. ఆయన భూమి ఆకాశములను సృష్టించినటువంటి సృష్టికర్త, సముద్రమును దాని యొక్క మరి సమస్తమును, పర్వతములను అన్నీ కూడా మరి సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే. కాబట్టి మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని ఎవరు ఎరగలనట? ఎవరు ఎరుగుదురు అంటున్నాడు? అదే కీర్తన 135:5లో అంటున్నాడు. ఎవరు ఎరుగుదురండి కదా? ఎవరు? నేను కదా, నీవు నేను. ఎరిగి ఉంటేనే ఆయన ఆరాధించగలుగుతాం. ఎరిగి ఉంటేనే ఆయన కొరకు మరి ఎంతవరకైనా నువ్వు భరించగలుగుతావు. ఏమని ఎరిగి ఉంటే? ఆయన గొప్ప దేవుడు. ఇటు గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆయన రక్షించినటువంటి ఆ గొప్ప దేవుడు. అందుకనే 95లో 2వ కీర్తన 95లో మొదటి వచనంలో ఏమన్నట్టు చూడండి. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. మనల్ని రక్షించింది ఆయనేనండి. ఎన్ని రకాలుగా అంటే శారీర బలహీనతల్లో నుండి రక్షణ, అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా మన యొక్క ఆత్మను నిత్య నరకాగ్నిలో వెళ్ళకుండా రక్షించింది ఎవరు? ఆయనే. కాబట్టి మన రక్షకుడు ఆయన, మన రక్షకుడు మరి మామూలుగా ఉన్న వ్యక్తి కాదని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన ఎవరంటే మహాదేవుడుగా ఉన్నాడు, దేవతలందరికీ పైన మహారాజుగా ఉన్నాడు. మళ్ళీ ఆయన సముద్రమును, భూమిని మరి సమస్తమును ఆయన చేసినటువంటి దేవుడు. తర్వాత కీర్తన 95:6వ వచనంలో చదవండి. 6వ వచనం. ఇంకోటి ఏంటండి? ఆయన మన దేవుడు కదా. ఆయన మన దేవుడై ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని మరి ఆయన పాలిస్తున్నాడు. తర్వాత ప్రజలకు ఆయన మేపు గొర్రెలు. ఆయన మరి మనకు మంచి ఆహారం ఇస్తూ మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అర్థమైందా అండి? మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు. మంచి ఆహారము ఏదైనా ఆయన మనం పాలించే వారంగా ఆయనే మనల్ని పాలిస్తూ ఉంటున్నాడు. నేను ఈ మధ్యలో యూట్యూబ్లో చిన్న క్లిప్ చూశాను. ఏంటంటే ఆయన అన్ని విధాలుగా అప్పులు చేసి అప్పులు ఎవరికి కట్టకుండా ప్రతిరోజు బిర్యానీ తింటున్నట్టు. ఆయన అప్పులు ఎవరికి కట్టకుండా ప్రతిరోజు బిర్యానీ తింటున్నాడు. తింటున్నప్పుడు ఏమైందంటే ఒకసారి ఆయన బిర్యానీ తెచ్చుకొని
ఇక మంచిగా ఎవరి రాని స్థలంలో కూర్చొని ఆయన తినడానికి ప్యాకెట్ ఓపెన్ చేసి కలిపి నోటి ముద్ద ఇలా పెట్టుతున్న టైంలోనే అప్పలవారు వచ్చి ఆయన చేయిని ఆపేశారు. అప్పలవారు వచ్చి ఏం చేశారు? ఆయన చేయిని ఆఫ్ చేశారు. ఇక అస్సలే ఆయన ఏ ఒక్క బుక్క కూడా ఆయన తినకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు చూడండి, నిజంగా నీకు నాకు ఆయన గనుక తలుసుకుంటే మన చెయ్యి ఇక్కడ నుండి ఇక్కడికి కూడా పోదన్నట్టు కదా అండి. కాబట్టి మన దేవుడు ఎంతటి వాడంటే ఆయన మనల్ని అన్ని విధాలుగా పోషిస్తూ ఉన్నాడు. అయితే మనం ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవా నన్ను ఇంతగా పోషిస్తున్నావు, నన్ను ప్రభువే పోషిస్తున్నాడు, నాకు వచ్చిన విజయం ప్రభు ద్వారానే, నేను జీవిస్తున్నానంటే యేసు ప్రభు ద్వారానే అని అటువంటి భావము, అటువంటి మనస్సు మనం ఈ లోకంలో ఎల్లవేళలా కలిగి ఉండాలి. అర్థమైందా అండి? నీ సొంత తెలివితేటల మీద ఏమాత్రం కూడా ఏ విషయంలో గొప్పతనం కాదు, కానీ ఆయనే మనల్ని ఏం చేశాడు? ఆయన మరి మేపుతూ ఉన్నాడు. ఆయన మనల్ని మంచి ఆహారం, మంచి విజయం ఇవన్నీ ఇస్తూ. కానీ మనుషుని యొక్క తత్వం ఏంటంటే ప్రతి విషయాన్ని మర్చిపోయేటువంటి వారముగా ఎవరుంటారండి? ఈ మానవుడు. నిజమే, దేవుని యొక్క సృష్టిని మర్చిపోయి ఉండడము ఎవరికి బాగా అలవాటు? ఈ లోకంలో పాపం చేత ఉన్నటువంటి మనిషికి అలవాటు. ఇందులో రెండు వర్గాలు ఉన్నారు. పాపం చేత ఉన్నవాడు మర్చిపోతాడండి. కానీ యేసు ప్రభువులో రక్షింపబడిన వ్యక్తి, ఆయనకు అన్ని జ్ఞాపకం ఉంటాయి. కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డ కాబట్టి అన్ని జ్ఞాపకం ఉంటాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అన్ని జ్ఞాపకం ఉంటాయి కదా అని రక్షింపబడిన ఆరాధిస్తున్న ఒక నాలాంటి ముసలాన్ని పట్టుకొని పలాంటి జ్ఞాపకం ఉందా అని అట్లా ఆడకూడదు. అదేంటంటే అది ఓల్డ్ ఏజ్ని బట్టి అదేమవుతుంది, అది ఒకరిని మర్చిపోతాడు, అది వేరు ఏజ్ని బట్టి. అయితే రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తిలో దేవుడు ఏమిస్తాడండి? మంచి జ్ఞాపకం ఇస్తాడు. ఆ జ్ఞాపకంలో మొట్టమొదటిది ఏంటిది? ఆయన కోరుకునేది ఏంటంటే నీ ప్రతి పనిలో నా దేవుణ్ణి గణపరచడము. దావీదు ప్రభువును గణపరుస్తూ ఉంటూ యుద్ధానికి పోయినప్పుడు వడసలు తిప్పేటప్పుడు ఏమన్నాడు ఆయన? చూసారా ఎంత జ్ఞాపశక్తి చెప్పండి. అది సింపుల్, చిన్న పిల్లప్పటి నుండి సండే స్కూల్ కథ. ఈ యుద్ధము యెహోవాదే అన్నాడు. చిన్నవి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆ పని చేసేటప్పుడు కూర మంచిగా అయిందంటే యెహోవాదే, యుద్ధము యెహోవాదే, మంచి టేస్ట్ కూర అయింది. నేను పలానా దగ్గరికి వెళ్ళాను, పలానా దగ్గరికి పోయి వచ్చేసాను, ఈ యుద్ధం యెహోవాదే, ఆయనే నన్ను నడిపించాడు, ఆయనే నన్ను మరి విమోచించాడు, ప్రతి విధంగా అపాయ కీళ్ళ నుండి కాపాడాడు. మీరు అప్పుడప్పుడు మరి యూట్యూబ్లో వస్తాయండి కొన్ని క్లిప్స్ వస్తాయి. ఏంటి అంటే ఆ క్షణమే అటు పక్కకు జరుగుతాడు, అది పడిపోతుంది. జస్ట్ ఆ క్షణమే ఈ టర్న్ అవుతాడు, అక్కడికి వెళ్ళి ఇంకో యాక్సిడెంట్గా వస్తుంటుంది. అంటే ఏంటంటే వీటన్నిటిలో నుండి ఏం చేస్తున్నాడు? కాపాడుతూ ఉన్నాడు. మన దేవుడు ఎలాంటి వాడండి? ఆయన భూమి ఆకాశంలో సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడుగా ఈ లోకంలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనము ఇంతకుముందు ద్వితీయోపదేశకాండంలో మనము చూచిన రీతిగా 5:24 చూసిన రీతిగా మనల్ని ఏం చేశాడండి? చదవండి ఆ మాట. చాలు. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా ఏం చేశాడండి? బ్రతికించాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు నరులతో మాట్లాడినను వారు
బ్రతుకుదురని నేను అంటే మన దేవుడు ఎలాంటి అంటే నీ యొక్క ఆత్మీయ జీవితము చనిపోయినటువంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను అపరాధములు పాపముల చేత చచ్చిన నిన్ను నన్ను ఆయన ఏం చేసినాడండి? బ్రతికించినాడు. ఆయన మాటల చేత, ఆయన మాట ద్వారా మనల్ని ఆయన ఏం చేసినాడు? బ్రతికించినాడు. మనము చాలాసార్లు హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా అండి. చాలాసార్లు మనం ఏం చేస్తామండి? హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా బెంగతో పడుకొని ఉన్నప్పుడు మనము కొన్ని మాటలు అంటాం. ఏమని? నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావు అంటే ధైర్యం కొరకు. మనకే తెలియదు ఆయన బ్రతాడని. మన మాట విని బ్రతకడా? ఆయన బ్రతాడా? అసలే అట్లా అంటే నీ 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 దగ్గరికి లైన్ కట్టాల్సింది అందరు. నేను ఒకసారి డేవిడ్ అనే దగ్గర పోయినప్పుడు అందులో ఒక సిస్టర్ వచ్చింది, ఇది హాస్పిటల్లో పనిచేస్తుంది. తను ఏం చేస్తుంది, ఏమన్నదంటే, మీరు పాస్టర్ అండి అని అడిగింది డేవిడ్ అన్న దగ్గర కూర్చున్నప్పుడు. అవునండి అన్నాను. నేను కూడా రోజు ప్రార్థన చేస్తున్నానండి, కానీ ఇంట్లోనే ఉన్నాడు బ్రదరు అని అంటుంది. నేను ప్రార్థన చేస్తే అసలు కూర్చోవాలి వెళ్ళిపోవాలన్నంత ఇంట్రెస్ట్గా చెప్తుంది ఆమె. అర్థమైందా? అంత. అయితే నేనుండి ఏమన్నానంటే, మీరే కాదు నేను చేస్తున్నా, సంఘం చేస్తుంది, అంత మాత్రమే కాదు ఇంకా ఆయనకు తెలిసిన అనేకులు చేస్తూ ఉన్నారు ప్రార్థన. విన్నరా? ఆయన ఎప్పుడు ఏం కావాలో అది దేవుడు చేస్తాడు. కానీ నేను చేస్తేనే ఇక్కడ కూర్చోవాలనుకోవడము అది అవివేకము, నీ యొక్క పని కాదు అది. కాబట్టి దేవుడు ఆయన యొక్క మాట ద్వారా చచ్చిన నిన్ను నన్ను ఏం చేశాడండి? బ్రతికించాడు. అర్థమైందా? ఆయన నిన్ను నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. మనకు శాస్త్రం ఉంది, ఈ లోకంలో మనుషులు అట్లా ఉంటారంటే ఏమంటే, మూలిగే నక్క మీద అంటే మూలుగుతూ సస్తున్న బతు అని అంటే అదొచ్చి మీద పడితే ఇంకా కంప్లీటే కదా చనిపోవడం అన్నట్టు. అలా ఉంటాయి మన మాటలు. కానీ దేవుని బిడ్డల యొక్క మాటలు, నిజంగా నువ్వు ప్రభువును విశ్వసించిన నీ మాటలు అవి శ్రేష్టంగా ఉంటాయి, వాళ్ళని ఆదరిస్తాయి, వాళ్ళని ధైర్యపరుస్తాయి. ఇది రుజువు. కారణం ఏంటంటే నీవు దేవుని బిడ్డవు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10:20 వచనం చూడండి. మన తండ్రి యొక్క ఆత్మ ఇప్పుడు ఎవరిలో వచ్చిందండి? మనలో ఉంది. మనలో ఆ తండ్రి ఆత్మ ఉంది. కాబట్టి మనము ఏం చేస్తూ రావాలట? మనము అందరిని కూడా ఏం చేస్తూ రావాలండి? దీవిస్తూ, దీవెన మాటలు ప్రభు పలికినట్టు మనం మాట్లాడుతూ రావాలి. అంతేగాని ఇంతేనా, ఇక శపించడం అనేది ఉండకూడదు అన్నట్టు. ఏం చేద్దు? నిన్ను ఇంకొక మాట, అదే మత్తయి సువార్తలోనే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము అక్కడ ఏముంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం ఏముంది? సారీ 11 చదవండి. మనం ధన్యులం. ఎప్పుడు ధన్యులటండి? మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరు? దేవుని బిడ్డలైనటువంటి వారు. దేవుని బిడ్డలు ఎలాంటి వారండి? ధన్యులు. ఈ ధన్యులే వీటిని భరిస్తారు. ఈ ధన్యులైన వారు వీటిని భరిస్తారు, నిందలు, అవమానములు. లేకపోతే మరి చూసుకుందామంటారు. ఎవరు? దరిద్రులు. ఇక్కడ ధన్యులు అన్నాడు కదా, భరించే వాళ్ళు. భరించని వాళ్ళు ఏమంటారంటే చూసుకుందామంటారు. ఎవరు? దరిద్రులు. దరిద్రుల లోపలనే ఒక విధమైనటువంటి సహించలేని స్థితి ఉంటుంది. వారే శరీర సంబంధులు, వారే అన్యులు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? ఇంకా దేవుని బిడ్డలు ఏం చేయాలటండి? సంతోషించి ఆనందించుడి. సంతోషించాలి, ఆనందించాలి. తర్వాత ఏం చేయాలి? పరలోకమందు మీ ఫలము అధికమగును. మన ఫలము అలా అంటున్నప్పుడు, తిడుతున్నప్పుడు, మన మీద ఈర్ష్య పెట్టుకున్నప్పుడు, మన మీద ఇవన్నీ పెట్టుకున్నప్పుడు మనము హాయిగా సంతోషిస్తూ మనం ఉంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవుతుంటుందట. అక్కడ ఎక్కడండి? పరలోకంలో. పరలోకంలో ఏమవుతుంది? మనము అధికంగా ఏమైతే ఫలిస్తూ ఉంటాం.
మీ ఫలము అధికమగును, ఇలాగు వారు మీకు పూర్వమందుడిన ప్రవక్తలను హింసించారు. కాబట్టి మనము ఈ లోకంలో ఎలా ఉండాలటండి? ఇంకొక మాట చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇదంతా ఎవరంటే దేవుణ్ణి ఆరాధించే బిడ్డలు తెలుసుకోవలసినటువంటి వాక్య సత్యములను మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. మన దేవుడు ఎంతటి గొప్పవాడు, అంత దేవుడిని మనం కలిగి ఉన్న మనము ఎలా ఉన్నాము? యాకోబు 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. చాలు చాలు, దీనితో అన్నాడండి. ఇప్పుడు సస్పెన్స్గా ఉంది, ఏదో మీరు చెప్పగలుగుతారా చూడకుండా? గడ్ అది నాలుకతో మీరు ఏం చేస్తున్నాం? మనము ప్రభువును స్తుతిస్తున్నాం, నాలుకతో ప్రభువును స్తుతిస్తుంటున్నాము. తర్వాత దీనితోనే దేవుని పోలికగా మనుషుల్ని ఏం చేస్తున్నాము? శపిస్తూ ఉంటున్నాం. దేంతో శపించడం జరుగుతుందండి? అయితే ఈ నాలుక శపించేదిగా ఎప్పటికీ ఉండాలంటే అది సాతాను యొక్క బిడ్డల యొక్క ఆధీనంలో ఉంటారు. వారికి నాలుక ఎప్పుడు ఎలా ఉంటుందండి? ఒక మాట చూద్దాము. ఆరాధించే బిడ్డలు ఎలాంటి వారుగా ఉండాలనేది మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12 చదవండి. 33వ వచనం. చాలు, చెట్టు మంచిదే అని మనం ఏం చేయాలట? దాన్ని చూసి చెప్తూ ఉంటాం, మంచిదని వేస్తున్నాం. ఇక్కడ ఎవరికి చెప్తున్నాడంటే, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని బిడ్డగా చేయబడినావు. దేవుని బిడ్డలు ఎలాంటి వారుగా ఉండాలని అన్నాడు మత్తయి సువార్తలో మనం చూసాం కదా. వారు నిందలు, బాధలు, హింసలు, అవమానములు ఏవి వచ్చినప్పటికీ కూడా వారు ఎలా ఉండాలంట? ధన్యులుగా ఉండాలి అని చెప్పాడు. ధన్యులైనటువంటి వారు, ఈ చెట్టు మంచిది, వీరు ధన్యులు. ఆ తర్వాత ఏమన్నాడు? సరే 34, సర్ప సంతానమా, చాలు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు. ఇక్కడ మనం చూసాం కదా, అదే యాకోబు 3లో అక్కడ ఏమన్నాడు? దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. శపించడం అనేది ఎవరికి ఉంటుందంటే సర్ప సంతానానికి ఉంటుందండి. వాళ్ళ లోపల ఏముంటుందండి? అంతా అదే ఉంటుంది అన్నట్టు. తోక కానని మూలుకుంటే నడినెత్తి వరకు ఏముంటుందని? విషయం ఉంటుందని. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు చెడ్డవారు, సర్ప సంతానము, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మనం పలకలేము, అటువంటి స్థితిలో మనం ఉంటిమి. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఈ సర్ప సంతానము నుండి, ఈ చెడ్డ హృదయం నుండి దేవుడు మనల్ని మరి రక్షించి ఉంటున్నాడు. మన రక్షణ దుర్గముగా ఉన్నాడు. ఆయన చేసిన కార్యం ఇది. ఆయన గొప్ప రక్షకుడిగా మన హృదయము మరి భయంకరమైన స్థితిలో ఉన్న దాన్ని ఇంకేమన్నాడండి? హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే ఏమైందట? నోరు మాట్లాడుతుంది. అందుకే తరచు దేవుని బిడ్డలు దేవుని వాక్యం చదవాలని ఎందుకు చెప్తున్నామంటే, వారి హృదయంలో ఏం నిండాలండి? దేవుని వాక్యం నిండాలి. అప్పుడు నీవు ఇంకొకరిని శపించలేవు, ఇంకొకరి మీద దుమ్ముపోయలేవు, ఇంకొకరి మీద కక్ష పెట్టుకోలేవు, ఇంకొకరితో శత్రువుగా ఉండలేవు. కారణం ఏంటంటే నీలో ఏం నిండిపోయింది? మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం 10:20లో మనం చూసాం కదా, ఎవరి ఆత్మ ఉందట మనలో? దేవుని యొక్క ఆత్మ, తండ్రి, పరలోక తండ్రి యొక్క ఆత్మ ఉన్నది అని నేను రుజువు చేయాలి. ఎక్కడ చేయాలండి? బయట మనం ఏం చేయాలి? రుజువు చేయాలి. తర్వాత ఏమన్నాడు? 35వ వచనం. సజ్జనుడు నువ్వు సర్ప సంతానం నుండి విముక్తి పొందితే తప్ప నీలో నువ్వు ఏది చేసినా కూడా అది ఎలా ఉంటుందండి?
నీ హృదయము ఏం చదవకుండా, ఏమి ట్రైనింగ్కి పోకుండా, ఎక్కడ దాని కొరకు క్లాస్ పోకుండానే నిండిపోయింది. ఏంటిది అది? సర్ప సంతానం, పగ, ఈర్ష, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు. ఇవన్నీ ఎక్కడైనా క్లాస్కి పోయి నేర్చుకున్నామా? నో, ఎక్కడికి పోలే. ఆటోమేటిక్గా నీ బ్లడ్లోనే వచ్చేస్తుంది అది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏం చేశాడండి? నీ కొరకే నా కొరకే రక్షణ దుర్గంగా వచ్చాడు. ఆయన నిన్ను నన్ను ఆయన రక్షించుకున్నాడు. ఆయన మాట చేత, ఆయన శిలువలో చేసిన కార్యం చేత మనం ఈ లోకంలో ఏమయ్యామండి? క్రీస్తునందు మీరు ఏమైపోయారు? బ్రతికినారు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించినాడు. బ్రతికించడమే సర్ప సంతానము నుండి నీ హృదయాన్ని దూరం చేసినాడు. బ్రతికించడమే అది. ఆ హృదయము ఇప్పుడు ఏం కావాలట? మరి దేవుని వాక్యం చేత నింపబడిన హృదయముగా ఉండాలండి. అందుకే మనం ఆ హృదయంతో దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మనం చదువుతూ ఉండాలట. ఒకవేళ ప్రభు రక్షించాడు, నీ హృదయము కడిగాడు, అయిపోయింది. నువ్వు వాక్యం చదవకుండా నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను, నేను దేవునికి సరిగిన ఉన్నాను అని బాహ్య సంగతిలో నువ్వు గ్రహించినట్టయితే అక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక మాటను చూడండి. మీకు అందరికీ తెలుసు ఆ కథ. 12వ అధ్యాయము 43 నుండి 45 వరకు ఉంటుంది. అది విశ్రాంతి వెతుకుచు జరుగుతున్నది. చాలు చాలు, ఇక్కడే ఉన్నాడు. అది విశ్రాంతి లేక వెతుకుతుంది. అందుకు అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అది వెతుకుతూ ఉంది ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలని. వెతుకుతున్నప్పుడు దానికి ఎక్కడ కూడా చోటు లేదు. అంతా ఫుల్ అయిపోయారు, హౌస్ఫుల్. అన్నీ అంటే సర్పసంతానంతో నిండిన హౌస్ఫుల్ అయిపోయారు అన్నట్టు వాళ్ళు. అప్పుడప్పుడు మేము సినిమాలకు వెళ్తున్నప్పుడు హౌస్ఫుల్ అని పెట్టేది, టికెట్ దొరికిపోయేది అట్లా అన్నట్టు. ఇప్పుడు మొన్నటి ఫ్రీ బస్సులో ఒక ఆయన గొడవ చేస్తున్నాడు, కండక్టర్, డ్రైవర్ కూడా. ఏమంటుందంటే ఫుల్ అయిపోయిందండి బస్సు, ఇంకా ఎక్కడ ఎక్కుతారు మీరు? వేలాడుతూ ఉన్నారు. పడితే ఎవరి బాధ? ఫుల్. ఇది అపవాది కూడా ఏం చేసిందంటే అందరిని వెతికింది. అందరూ ఫుల్గా ఉన్నారు. వాళ్ళలో చాలా ఈర్ష్య ఉంది, వాళ్ళలో చాలా ద్వేషం ఉంది, వాళ్ళలో దేవుడు లేని స్థితి చాలా గొప్పగా ఉంది. కాబట్టి ఇది మరి ఎక్కడ నాకు స్థలం దొరకలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తాం మా వ్యక్తినే. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఆవేశపూరితంగా యేసుప్రభుని నమ్ముకున్నాడు కదా ఆయన, నన్ను బయటికి పంపించాడు కదా, ఆ ఆవేశం ఎంతవరకు ఉంటుందో చూస్తా అని వచ్చాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి చూసిన తర్వాత ఏం జరిగింది? అందులో ఎవ్వరు లేరు. ఆ హృదయంలో ఎవరు లేరండి? ఎవరు లేరు. ఆ హృదయంలో ఎవరిని పెట్టుకోవాలి? యేసుప్రభుని నమ్మిన తర్వాత యేసుప్రభుని పెట్టుకోవాలి. ఆయన ఎలా పెట్టుకోవాలి? దేవుని వాక్యం ద్వారా ఆయన పెడుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన హృదయంలో ఉంటాడు. అప్పుడు వీళ్ళు చూశారు, ఆయన చూసి ఏమైపోయిందంటే ఇక లేరు, కాబట్టి ఇక ఇదే సమయం అని చెప్పేసి చెడ్డదైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చేసి హాయిగా దాంట్లో కూర్చుంది. మీరు ఇప్పుడు చూడండి, చాలామంది బైబిల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడే వారు ఉన్నారు. కొంతమంది పేర్లు వద్దు, వాళ్ళందరూ కూడా ఈ వాక్యం తెలిసిన వాళ్ళేనండి. వాళ్ళందరూ కూడా తెలియదని కాదు, నీకంటే నాకంటే ఎక్కువ తెలుసు. వాళ్ళు బాగా చదివినారు, వాళ్ళు ఉన్నారు. కానీ నిజమైనటువంటి సత్యానికి లోబడక వారు ఏమైపోయారు? వారు అవకాశంగా చూసుకున్నాడు. కాబట్టి చెడ్డదైన మరి 7 దయ్యాలు వచ్చినాయి. అందుకనే ఎప్పుడు ఏమవుతుంది? 45వ వచనంలో అందుచేత మొదటి స్థితి కంటే మరీ మన దృష్టిలో కూడా చాలామంది కనిపిస్తారు. అరే అప్పుడు మంచి దేవుని నమ్ముకొని బాగా అటు ఇటు వెళ్ళేదండి, ఇప్పుడు ఎంత దిగజారిపోయాడేంటి అనేది మనం చూస్తూ ఉన్నాం చాలామందిని. అలా జరుగుతుంది అన్నట్టు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు రక్షింపడ్డావో, ఎప్పుడైతే క్రీస్తు నిన్ను బ్రతికించాడు అని నీ గొప్ప నమ్మకం నీలో ఉన్నట్టయితే నువ్వేం చేయాలి? దేవుని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన యందు విశ్వాసంతో మనం వెంబడిస్తూ, ప్రతి విషయంలో ఆయనే నన్ను బ్రతికించి కాపాడి నన్ను మేపుతూ నన్ను నడిపిస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడు
నాకు అన్ని విజయాలు ఆయన ద్వారానే, ప్రభు ద్వారానే నాకు విజయం జరుగుతుంది అన్నటువంటి ఆ గొప్ప స్థితిని మనం ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎవరు జ్ఞాపకం చేసుకుంటారట దేవుణ్ణి? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతుంది. నీ హృదయం దేంతో నింపబడాలి? దేవుని వాక్యం చేత, దేవుని చేత నింపబడాలి. అర్థమైందండి? సాతాను రకంగా నువ్వు ఉన్నట్టయితే నీకు అన్ని అనుమానాలు, అన్ని అపనమ్మకాలు, ఆ తర్వాత అసలు నీ లైఫ్ నీకే ఎలా ఉంటుందంటే గందరగోళంగా ఉంటుంది అన్నట్టు. కానీ దేవుని బిడ్డలకు అలాగూ కాదు. హతసాక్షుల గురించి చెప్పాలంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ వారు నా రక్షకుడు, నా దేవుడు, ఆయనే గొప్పవాడు, ఆయన కొరకు నేను దేనికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేటువంటి వారు హతసాక్షులుగా చాలామంది అయిపోయారు. కాబట్టి మనమైతే మరి దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చిన మనకి ఈ సమయాన్ని మరి ప్రభువును ఆరాధించట కొరకై మనం చేరి ఉంటున్నాము. ఈ దొరికిన సమయము ఇది ఎంతో ప్రశస్తమైనటువంటిది. ఆ గొప్ప దేవుణ్ణి, ఆ మహిమగలిగినటువంటి దేవుణ్ణి, ఆ రాజును నువ్వు ఆరాధించి గణపరిచేటువంటి ఈ గొప్ప భాగ్యము మరి ఎవరికి కూడా దొరకలేదు. కాబట్టి నీకు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఆయన ఏం చేస్తూ రావాలండి? ఆయన ఆరాధిస్తూ, గణపరుస్తూ, ఆయన కొనియాడుతూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్య తలంపుల చేత మన ప్రభుని మనం ఆరాధించుకుందాం. ఆ సమయంలో